నేను ధనవంతులైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. డబ్బు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ వర్తిస్తుంది ఇది. అందరూ అనుకుంటున్నారు, అందరికి బైబిల్లో స్టోరీ తెలుసు కదా, ధనవంతుడు దరిద్రుడు లాజరు గురించి. లూకా సువార్త 19వ అధ్యాయం చదవండి. అయితే దాంట్లో ఆ స్టోరీని అందరూ ఏమనుకుంటున్నారంటే, ధనవంతుడు అంటే ఏదో ఒక అన్యుడేమో, లాజర్ అనే వ్యక్తి మాత్రమే క్రైస్తవుడేమో అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ధనవంతుడు కూడా క్రైస్తవుడే. దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న వ్యక్తే. ఎందుకు అంటే ఆ పాతాళంలో ఆ అగ్నికి కేకలు పెడతా, అయ్యా తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. తండ్రివైన అబ్రహామా అనే మాట ఎలా తెలుసు? ఆయన క్రైస్తవుడు కాకపోతే, దేవుడి బిడ్డ కాకపోతే. దేవుడి బిడ్డే కాకపోతే ఏంటంటే సరైన మారు మనసు, రక్షణ లేదు. అందుకని ఈ లోకానుసారంగా జీవించాడు, బాగా సుఖించాడు. అందుకని డబ్బులుండే క్రైస్తవులారా, మీరు కూడా విర్రవీగిపోబాకండి. దేవుడి పనిని మీరు కూడా చేయండి. మీకు ఎంత ధనం ఉన్నా ఈ లోకంలో ధనం అది పరలోకంలో పనిచేయదు. పరలోకానికి సంబంధించిన ధనాన్ని మీరు ఇక్కడ సంపాదించండి. ఈ లోకంలో ఏదో మీకు మంచి ఇల్లులు, మంచి కార్లు, మీ పిల్లలు ఎక్కడో బయట దేశాల్లో ఉండి, లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద వ్యాపారాలు స్థిరపడిపోయినంత మాత్రాన మీరంతా పరిపూర్ణమైన క్రైస్తవులేం కాదు. మీరు కూడా ధనవంతుడితో సమానమే, బైబిల్లో ఉండే ధనవంతుడితోటి. అందుకని ఆ రోజున కేకలు పెట్టకుండా ఈ రోజున మనమంతా కూడా జాగ్రత్త పడి, ఈ ధనాన్ని దేవుడు ఇచ్చాడు కదా, కనీసం ఈ ధనాన్ని సువార్తలో ఖర్చు పెడదాం, ఈ ధనాన్ని సేవలో ఖర్చు పెడదాం అని మీరు సువార్త పని చెయ్యండి. చాలా సింపుల్. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీకు మంచి ఉద్యోగాలు ఉంటాయి, మీకు మంచి వ్యాపారాలు ఉంటాయి, మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికి సువార్త చెప్పినా ఈజీగా వాళ్ళు తెలుసుకుంటారు సత్యాన్ని. వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించరు కూడా. మమ్మల్ని అయితే ఏదో సాధారణ ప్రజలం కాబట్టి ఇబ్బంది పెట్టి వ్యతిరేకిస్తారు. మీరు ధనవంతులు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు వాళ్ళు ప్రజలు. మీ దగ్గర పనిచేసే వాళ్ళకి చెప్పినా చాలు, 4 ఆత్మలు రక్షించినా చాలు. అందుకని మీరంతా కూడా ధనవంతులు మేము అని విర్రవీగిపోకుండా కొంచెం తగ్గించుకొని దేవుడి పని చేస్తే మీరు పరలోకంలో కూడా ధనవంతులు అవుతారు. థ్యాంక్ యూ.